అలాగే తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు సందర్భంగా కిషన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని శ్రీనివాసుడికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. న్యూ ఇయర్ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది మన దేశంకు చాలా కీలకమైన సంవత్సరమని, ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలు ఈ ఏడాది పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, అందులో భారతదేశం కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పారు. ఇందులో ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యాకి సంబంధించి కావచ్చని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజికంగా భారతదేశం 2024 కీలక పాత్ర పోషించనుందన్నారు కిషన్ రెడ్డి. అలాగే 500 ఏళ్ల నాటి భారతీయుల కళ నెరవేరబోతుందని, అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరగనుందని తెలిపారు. ఆ రోజున అందరూ ఇంట్లో 5 జ్యోతులను వెలిగించి రామ భక్తిని చాటుకోవాలని దేశ ప్రజలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ యొక్క 2024 నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. అది ఇజ్రాయెల్, గాజా సంబంధించి కావచ్చు, లేక ఉక్రెయిన్, రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము 2024 కీలక పాత్ర పోషించనున్నది. దాంతోపాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మహా సంతోషం అంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి, 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయి ఇదే జనవరిలో 22. That's all for now. Keep watching 60.